ఇచ్చినటువంటి ఆ నివేదికలో ఏమున్నది, ఎవరెవరి పేర్లు ఆ నివేదికలో పొందుపరిచింది, ఎవరెవరి మెడకు కాళేశ్వరం ఉచ్చు బిగించబోతున్న ఒక చర్చ జరుగుతున్నది. సో నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ఈ కాళేశ్వరం నివేదికలో మరి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఏ అంశాలు ఉన్నాయి, ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎటువంటి ప్రస్తావన ఉన్నది అని చెప్పేసి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో, గతంలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఈ గొర్రెల స్కామ్ అంశం కూడా తెర మీదకి రావడం, దాని గురించి కూడా డిస్కషన్ చేసినట్టుగా కొంత చర్చ జరుగుతున్నది. సో ఏదైతే గొర్రెల స్కామ్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇళ్లలో సోదాలు చేశారు. భారీ స్థాయిలోని డబ్బులు, విలువైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని మరి ఆయన్ని విచారిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఇక రేపు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు పడబోతున్నాయి. మీ అందరికీ తెలుసు, దాదాపు సంవత్సరానికి 4 విడతలు అనుకుంటా 2000 రూపాయల చొప్పున రైతన్న ఖాతాలో మరి 3 నెలలకోసారి రైతుల ఖాతాలో మరి 4 విడతల్లో 3 విడతలను మరి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యం మనం చూసిన కేంద్ర ప్రభుత్వం. సో ఇక రేపే రైతన్న ఖాతాలో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు పడబోతున్నాయి. ఇది 22వ 23వ విడత అనుకుంటా. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను మొదలుపెట్టింది. పరిగి నియోజకవర్గంలో రంగాపూర్ గ్రామం నుంచి మొదలుపెట్టి ఖానాపూర్ దాకా 4 రోజుల పాటు ఈ మొదటి విడత జనహిత పాదయాత్ర అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అండ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఈ యాత్రను చేపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం, కులంకుష మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ బీఆర్ఎస్ నేతల్ని మాత్రం భయపడిస్తుంది ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక. ఆగస్టులో అరెస్టులు తప్పవనేటువంటి ఒక చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో కనబడుతున్నది. ఎవరెవరు అరెస్ట్ అవుతారు, ఎందుకు అరెస్ట్ అవుతారు, ఎట్లా అరెస్ట్ అవుతారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది డిస్కస్ చేద్దాం. బడా నేతలు మాత్రం అరెస్టు పక్కా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఓవైపు గొర్రెల స్కాము, ఇంకోవైపు కాళేశ్వరము, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగు, ఇంకోవైపు ఫార్ములా ఈ రేసింగు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక విచారణలన్నీ కూడా వీళ్ళని చుట్టుముట్టినాయి. ఎవరిని? గత పాలకులని విచారణలన్నీ చుట్టుముట్టి మరి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ ఉక్కిరి బిక్కిరి టైంలో బీఆర్ఎస్ నాయకులు ఏం చేయబోతున్నారు? ఢిల్లీకి ఏమైనా వెళ్ళి సుప్రీంకోర్టుని ఏమైనా ఆశ్రయించే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా డిస్కషన్ చేసే ఛాన్స్ ఉందా? ఏం చేయబోతున్నారు ఈ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ మంత్రులు ఈ విచారణ నుంచి బయటపడడానికి అనేది మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. రైట్, ఒకసారి హెడ్లైన్ చూద్దాం. హెడ్లైన్ తర్వాత పూర్తి వార్తా కథల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మన తొలి వెలుగు ఈ పేపర్ చూస్తే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు, ఇక పార్టీ మారిన నేతల్లో టెన్షన్, 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, స్పీకర్కు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తులు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఉండొద్దు, ఎక్కువ కాలం పొడిగించడం సరికాదంటూ వ్యాఖ్య. ఆలస్యాన్ని నివారించేందుకే 3 నెలల డెడ్ లైన్, ఫిరాయింపులపై కొత్త చట్టం తేవాలని సూచన, లేదంటే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసినట్టు వ్యాఖ్య. ఉప ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ బీఆర్ఎస్ కామెంట్స్. సో ఉప ఎన్నికలు వచ్చుడు మాత్రం పక్కా, 3 నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది. ఆ అనర్హత వేటు పడ్డ తర్వాత జూబ్లీహిల్స్ ఒకటైతే జూబ్లీహిల్స్ ప్లస్ మిగతా 10 నియోజకవర్గాలు, తెలంగాణలో 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉన్నటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా చర్చ జరుగుతున్నది. సో దానికి తోడు బీఆర్ఎస్ కూడా అదే ప్రచారం చేస్తున్నది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది, 3 నెలల్లో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయంతో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి, సర్వం సిద్ధం కావాలంటూ మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి వేళ. సో వీళ్ళందరేమో కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టినట్టున్నారు. ఎవరెవరు? ఇక్కడ ఉన్నటువంటి 10 మంది నాయకులు కాంగ్రెస్కి మాకు సంబంధం లేదన్నట్టుగా అంటిముట్టినట్టుగా వివరిస్తున్నాడు. కానీ నిన్న మరి జనహిత పాదయాత్రలో మనం పోయినటువంటి జనహిత పాదయాత్రలో పరిగిలో ఆర్కేపూడి గాంధీ కలిసింది. మనకు ఆర్కేపూడి గాంధీకి మన తొలి వెలుగు లోగో పెట్టింది. ఏం సార్ జనహిత పాదయాత్ర ఎట్టున్నది, ఏం కథ అని అడిగితే మరి ఆర్కేపూడి గాంధీ గారు ఏం చెప్పాలని అర్థం కాక, నేను పాదయాత్ర కోసం రాలే, ఇక్కడ మిత్రుడు కలిస్తే మిత్రుడు కలుస్తా అంటే వచ్చినా నాకు పాదయాత్ర గురించి ఏం తెలియదు అని చెప్తున్నాడు. అంటే మరి ఆర్కేపూడి గాంధీ గారికే క్లారిటీ లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా, ఈ 2 పార్టీలు కాదు నేను న్యూట్రల్గా ఉన్నాడా అనేది ఆయన ఎక్కడ ఏ మీడియా ముఖం కూడా చెప్పలేకపోతున్నాడు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అక్కడ కనిపించినట్టు అయ్యాడు, ప్రకాష్ గౌడ్, కాళే యాదవ్ కూడా కనిపించినట్టు అనిపించింది. సో ఇక్కడ చాలామంది అంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పార్టీలో కొన్ని వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, కానీ తెర మీద కనిపించట్లేదు. తెర వెనక వాళ్ళు న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఈ 10 మంది
ఈ 10 మంది మీద మరి పార్టీ ఫిరాయింపుల ఎఫెక్ట్ పడే అవకాశం కనబడుతుంది. పార్టీ ఫిరాయించినందుకు వేటు పడేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నది. సో స్పీకర్ నిర్ణయం తుది నిర్ణయం. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మేరకే మరి వీరి మీద వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది. రైట్గా మాట్లాడడం చాలా అంశాలున్నాయి. శవాల గుట్టగా ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందు అడుగు పడింది. దీనిపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన తవ్వకాల్లో మనిషికి చెందిన అస్థిపంజరం అవశేషాలు బయటపడినట్టుగా తెలుస్తోంది. సో ఈ ధర్మస్థల అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది. వందల సంఖ్యలో ధర్మస్థల ఆ ఆలయం చుట్టూ మరి శవాల గుట్టలు లెక్కునేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. డిస్కస్ చేద్దాం. రైట్గా బాలికపై మైనర్ల గ్యాంగ్ రేపు జడ్చర్ల పట్టణంలో దారుణ ఘటన. నిందితుల్లో ఇంటర్ విద్యార్థి సహా నలుగురు ఉన్నారట. ఇక బాలిక అన్న కూడా ఉన్నట్లుగా అనుమానాలు. 5గురిపై ఫోక్సో గ్యాంగ్ రేపు కేసులు పెట్టిరట. ఎంత దారుణమా ఇది. అరే ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి వార్తా కథనాలు వింటున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. మొన్ననే గీడ షాద్నగర్ దగ్గర కొత్తూరు మండలం రంగాపూర్ అనుకుంటా, రంగాపూర్ కాదు పెంజర్ల దగ్గర మరి తన సొంత అక్కనే తమ్ముడు గొంతు నిలిపి చంపినటువంటి సందర్భం. ఎందుకు చంపిండు? కేవలం అక్క ఎవరో వేరే అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతున్నది, ప్రేమలో పడ్డదనేటువంటి అనుమానంతో తమ్ముడు ఫేమస్ కావాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్ తోటి మరి అక్కనే చంపినటువంటి దారుణమైనటువంటి సంఘటన మనం చూస్తాం. అది మరొక ముందే ఒక బాలికపై మైనర్ల గ్యాంగ్ రేప్ అంట. పొరగాళ్ళందరూ మైనర్లు ఒక బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసినట్ట 4 కలిసి. ఆ బాలిక యొక్క సోదరుడు అంటే అన్ననో తమ్ముడో అన్ననా ఆ బాలిక యొక్క అన్న కూడా ఉన్నాడట. అరే ఎంత దారుణం ఇది. సొంత చెల్లి మీద అన్న మరి లైంగిక దాడి అనేది ఎంత దారుణం. ఒకసారి ఆలోచన చేయాలంటే ఈ సమాజం ఎటుపోతున్నది, ఏం జరుగుతున్నది అనేది. సో నిత్యం ఇటువంటి సంఘటనలు ఎక్కడొక చోట జరుగుతున్నాయి. కొన్ని తెర మీదకి వస్తున్నాయి, ఇంకొన్ని తెర మీదకి రావట్లేదు. కొన్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంత అవి లోపలనే మగ్గిపోతున్నాయి, గ్రామాల్లో ఉండిపోతున్నాయి. కొంతమంది ధైర్యం చేసి మీడియా ముఖానికి వస్తే మరి అవి బహిర్గతం అవుతూ ఇట్లా పత్రికల్లో ప్రచారం అవుతూ టీవీలో మరి టీవీలో ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇక లేడీస్ ఖాతాలో 2500 త్వరలో వేస్తారంటూ రూమర్లు. పోస్ట్ ఆఫీస్ ఖాతా మస్ట్ అని ప్రచారం. పరిగిలో క్యూ కట్టిన మహిళలు ఖాతా తెరిచేందుకు బార్లు. పథకంపై ఎలాంటి ఆదేశాలు లేవంటూ మహిళలకు క్లారిటీ ఇచ్చిన ఆఫీసర్లు. వింటురా, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 2500 రూపాయలు మీ ఖాతాలో వేస్తాం, మీరు పోస్ట్ ఆఫీస్లో పోయి ఖాతా తీసుకోండి అని ఎక్కడ ఆఫీషియల్గా చెప్పలే. ఎక్కడో వచ్చినటువంటి సోషల్ మీడియా వార్తలు చూసి, వాట్సాప్లో వచ్చినటువంటి పోస్టులు చూసి కొంతమంది అక్కలు చెల్లెళ్ళు తెలిసి తెలియకపోయి పోస్ట్ ఆఫీస్ దగ్గర క్యూ కడుతురట. మాకో ఖాతా ఇరి, మాకో అకౌంట్ తెరుగుండని. సో దయచేసి మీకు 2500 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అఫీషియల్గా మీ ఖాతాలో వేసేందుకు ఛాన్స్ ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి దరఖాస్తులు తీసుకోవడమా లేకపోతే మరి పరిశీలించడమా, మీ యొక్క పరిస్థితులను బట్టి పరిశీలించి మీ ఇంటింటికి వచ్చి సర్వే చేసి మీ పేర్లు రాసుకోవడమా, ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంతేగాని పోస్ట్ ఆఫీస్లో అకౌంటు ఉన్నోళ్ళకే 2500 పడతాయి, లేకపోతే పడదు, ఇప్పుడు పోయి అకౌంట్ తీసుకోండి, ఇవంతా కూడా ఉత్తముచ్చట ఊకదంపుడు ముచ్చట్లు. ఇవన్నీ కూడా దయచేసి ఇవన్నీ నమ్మకండి. పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ తీసుకోండి, మీరు పొదుపు చేసుకోనికనో ఏదైనా వేరే స్కీమ్ల కోసమో పర్వాలేదు. కానీ ఈ 2500 కోసం మీరు ప్రత్యేకంగా పోయి మరి క్యూ లైన్లో నిలబడి కొట్లాడి తిట్టుకొని ఈడ ఖాతా తీసుకోవాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేనట్టుగా తెలుస్తున్నది. సో తర్వాత తెలిసిందంట అదంతా ఫేక్ ప్రచారం అని. రైట్, కాళేశ్వరం నివేదికలో మన పేర్లు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఏం చేద్దాం? కేటీఆర్ హరీష్తో కేసీఆర్ చర్చలు. 650 పేజీలతో సర్కార్కు కమిషన్ నివేదిక. అందరి వాగ్మూలాలు నమోదు. అసెంబ్లీలో బయటపెడతామంటున్న సర్కారు. ఇక నివేదిక బయటకు రాకుండా బీఆర్ఎస్ ప్లాను. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కేసీఆర్. త్వరలో ఢిల్లీ బాట పట్టనున్న మాజీ సీఎం అట. వినబడుతుందా? కనబడుతుందా? చూస్తురు కదా ఏమంటారు? మన పేర్లు ఏమైనా ఉన్నాయా నివేదికలో? మన గురించి ఏమైనా నివేదికలో రాసిరా? అసలైన పాత్రధారులు, సూత్రధారులు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వమే మీరు. మీ పేరు లేకపోతే ఎట్లా సారు? మీ పేరు లేకపోతే ఆ నివేదికకు అర్థమే ఉండదు, పర్థమే ఉండదు. ఎందుకంటే మొత్తం నడిపించిందే మీరు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి మీ పేరు లేకపోతే ఎట్లా సారు? నివేదిక 650 పేజీలు ఉన్నదంట. 650 పేజీల నివేదికలో నెలలు తరబడి మరి
పీసీ ఘోష్ కమిషను ఎంతోమందిని 119 మందిని విచారించి మరి పీసీ ఘోష్ కమిషన్ తయారు చేసినటువంటి నివేదికలో మీ పేరు లేకుండా ఎట్లుంటుంది సార్? బరాబర్ మీ పేరు ఉంటుంది, మీరు సిద్ధం కావాల్సిందే. మీరు మరి ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలకు మీరు ఏ శిక్ష వేసినా తట్టుకోనికే సిద్ధం కావాల్సిందని ఒక చర్చ ప్రజల్లో నడుస్తున్నది. సో సారు ఢిల్లీకి పోవాలని అనుకుంటున్నట. ఒకవేళ పేరుంటే ఏం చేద్దాం? ఢిల్లీకి పోదామా, సుప్రీంకోర్టుకు పోదామా, లేకపోతే కేంద్ర పెద్దలను ఏమైనా కలుద్దామా, ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనలో కేసీఆర్ సార్ పడ్డాడంట. ఇక ఆగస్టులో అరెస్ట్ల పర్వం పక్కా అనేటు ఒక చర్చ నడుస్తున్నది. ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీ బడా నేతల అరెస్టులు మరి ఆగస్టులో పక్కా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. డిస్కషన్ చేద్దాం, ఎందుకు అరెస్ట్ అవుతారు, ఎట్లా అరెస్ట్ అవుతారు, ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఓవైసీ మల్లారెడ్డి కాలేజీలు కూల్చుడేనట. ఎన్నడు కూలుస్తారు? ఈ చెప్పి మాకు నోర్లు పోవట్టే, ఇని వాళ్ళకి చెవులు పోవట్టే, కానీ ఇది కూల్చులు లేడు, ఆడదాకా పోయి చూసులు లేదు, కనీసం నోటీసులు ఇచ్చుడు లేదు. ఎప్పుడైనా హైడ్రా సల్కం చెరువు కాడికి పోయి ఓవైసీ కాలేజీని పరిశీలించి అక్కడ నోటీసులు ఇచ్చుడో లేకపోతే అది ఎంత ఆక్యుపై అయిందో మరి ఏమైనా కొలతలు కొలిచినటువంటి సందర్భం ఉందా? నాకైతే ఎక్కడ కనిపించలే. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇక మల్లారెడ్డి కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ మీద అనేకమైనటువంటి వార్తా కథనాలు వచ్చినాయి, అనేకమైనటువంటి ఫిర్యాదులు వచ్చినాయి. కబ్జా చేసిన మల్లారెడ్డి అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేశారు. కానీ మల్లారెడ్డి దగ్గరికి జేసీబీలు పోలే, మరి ఆ జేసీబీలు ఒక్కసారి కూడా ఆ బిల్డింగ్ను టచ్ చేసి కూలగొట్టలే. సో పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. బాగా గుర్తు చేశారు. అనిత గారు ఒక పోల్ పెట్టండి. ఓఐసీ అండ్ మల్లారెడ్డి కాలేజీలు కూల్చే అవకాశం ఉందా? హైడ్రా ఇటు ఓఐసీ అటు మల్లారెడ్డి కాలేజీలని కూల్చే ఛాన్స్ కనబడుతుందా, కనబడట్లేదా అనేది ఒక పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలు కూడా మరి హైడ్రా మీద ఎంత నమ్మకం పెట్టుకునో తెలుస్తుంది. మల్లారెడ్డి ఓవైసీ కాలేజీలని హైడ్రా కూలుస్తుందా కూలవదా అని ఒక పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలారా దయచేసి కింద కామెంట్ పెట్టండి. మరి ఏమనుకుంటారో చూద్దాం. రైట్. కాంగ్రెస్ పాదయాత్రనట జనహిత స్టార్ట్ చేసిన మీనాక్షి పరిగి నుంచి ప్రారంభం. పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్, శ్రీధరబాబు భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు. నేడు మెదక్లో యాత్ర ఎంట్రీ. పాదయాత్రతో పాటు శ్రమదానాలు. ఈ నెల 4తో తొలి విడత ముగింపని మనకు వార్త కనిపిస్తుంది. ఇక 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్ళంట. బలవంతపు పెళ్లిళ్ళు బాలిక తిరుగుబాటట. ఇక హెడ్ మాస్టర్తో కలిసి కంప్లైంట్, ఎంఆర్ఓ వద్దకు ఇష్యూ. రంగంలోకి దిగిన పోలీసులు. పెళ్లి కొడుకు సహా అందరిపైన కేసులు. బాలిక రెస్క్యూ హోమ్కు తరలింపట. సిగ్గు శరం ఉండాలి జర్నన. వీడు చెప్పు తీసుకొని కొట్టాలి. ఈ పెళ్లి చేసుకుంటాను అని, పెళ్ళి ఎవడైతే చేసుకుంటానో వీడిని చెప్పు తీసుకొని కొట్టాలి. చూడ 40 ఏళ్ల వయసు అట, ముసలుడు అయ్యాడు. 13 ఏళ్ల బాలిక, కనీసం ఆ అమ్మాయి మేజర్ కూడా కాలే, మైనర్. 13 ఏళ్ళు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత చిన్న వయసు. కనీసం 10th క్లాస్ కూడా అయిపోలే అమ్మాయికి. మరి పెళ్ళి కావచ్చు, సంసారం కావచ్చు, వివాహం మీద అమ్మాయికి ఏమైనా అవగాహన ఉంటుందా కొంచెమైనా? కనీసం ఆ అమ్మాయి ఆలోచించుకునే శక్తి అయినా 13 ఏళ్లలో ఉంటుందా? సిగ్గు శరం ఉండాలి ఆ తల్లిదండ్రులకు. అరే 40 ఏళ్ళ ముసలోడికి 13 ఏళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఏంది? అంటే ఇంకా ఏ యుగంలో ఉన్నాం మనము? ఏం బాల్య వివాహాలు నడుస్తున్నాయా? 1947లో ఉన్నామా, లేకపోతే 2025లో ఉన్నామా? డిస్కషన్ చేయాలి దీని గురించి కూడా, ఇటువంటి పెళ్ళిళ్ళ గురించి కూడా. సో ఇంకా ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత అభివృద్ధి అయిన తర్వాత కూడా ఇటువంటి పెళ్ళిళ్ళు చూస్తుంటే దారుణం అనిపిస్తుంది. అమాయకపు జనాలను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. రైట్. ఈనాళ్ళు చూస్తే 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీం ఆదేశం అంటూ వార్తలు కనిపిస్తే, ఇక కాళేశ్వరం వ్యక్తుల ఇష్టాల ప్రకారం కాళేశ్వరం పనులంట. నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి. లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందజేత. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాక స్పందిస్తా అంటూ మరి జంపింగ్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్. రైట్. కలిసి మునుగనీయండి, రష్యాతో భారత్ ఏం చేసుకున్నా లెక్క చేయమంటూ ట్రంప్ కామెంట్స్ హైలైట్గా కనబడుతున్నాయి. రైట్. ఇంకేమున్నా హైలైట్గా? రైట్. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రమే అడ్డు, వాటి సాధనకు ఢిల్లీకి వెళ్తాం. జనహిత పాదయాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంటూ
మనకు వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే, ఆంధ్రజ్యోతి ఒకసారి పోల్ పెట్టిరామా, పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి కామెంట్స్తో పాటు మీ ఒపీనియన్ని పెట్టలేదు ఇంకా, ఓకే పెట్టండి. ఆ లోపల ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ చూద్దాం. 3 నెలల్లోగా తేల్చండి, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోండి, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి నష్టం అంటూ మరి ఒక వార్త హైలైట్ కనిపిస్తే, ఇక వేలన్నీ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయంట. ఏం చూపిస్తున్నాయా వేలంటే అర్థమైందా? ఈ వేలు కావు, ఈ వేలు కూడా అటే చూపిస్తుండొచ్చు, కానీ ఈ వేలు ఎవరిని అడిగినా కూడా ఈ వేలంతా కేసీఆర్ సారే చూపిస్తున్నాయంట. నన్ను అడిగినా, నిన్ను అడిగినా, ఇంకోరిని అడిగినా అంతా సారే చేసిండు, అంతా సారే చెప్పిండు అని వేలన్నీ అటే చూపిస్తున్నాయట. వేలన్నీ కేసీఆర్ వైపే, వ్యవస్థని నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగిందంటూ మరి కమిషన్ చెప్తున్నటువంటి అంశం కనబడుతున్నది. రైట్, ఇంకేమున్నాయి? ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధం కాండి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు, సుప్రీం తీర్పుపై హర్షం, కాంగ్రెస్ రాజకీయానికి తీర్పు చెంపపెట్టట్టు వ్యాఖ్య, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరుతారా అంటూ రాహుల్కు హరీష్ రావు కామెంట్స్. ఇక్కడ బీఆర్ఎస్లకు అర్థమైతలే, మొదటి నుంచి మొత్తుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ఈ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలన్నా, యాక్షన్ తీసుకోవాలన్నా అది స్పీకర్ పరిధిలో ఉంటుందని మొదటి నుంచి అందరూ చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకుల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం ఏంది, పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన 10 మంది మీద యాక్షన్ తీసుకోవాలంటే అది స్పీకర్ పరిధిలోనే ఉంటుంది, కోర్టులు జోక్యం చేసుకోవు అని ఎంతమంది చెప్పినా కూడా వీళ్ళు వినకుండా హైకోర్టుకు పోయారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయారు. మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం ఏంటంటే 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోనట్టు స్పీకర్ గారికి మరి చెప్పినటువంటి అంశం. అంటే తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చింది, స్పీకర్ గారి దగ్గరికి వచ్చింది. అంటే ఇది ఒక చక్రం మాదిరిగా, ఒక జాయింట్ వీల్ మాదిరిగా తిరిగి మళ్ళీ స్పీకర్ దగ్గరికి వచ్చింది. సో ఇట్లా స్పీకర్ నిర్ణయం మేరకే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల మీద పాల్పడిన వారి మీద యాక్షన్ ఉంటుంది. స్పీకర్ని కాదని ఎవరు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం, అధికారం లేదని ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నాడో చూడాలి. మరి ఇది చెంపపెట్ట అనేది బీఆర్ఎస్కు చెంపపెట్ట, కాంగ్రెస్కు చెంపపెట్ట అనేది కేటీఆర్ గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక కేంద్రాలు మెడలు వంచైన 42% సాధిస్తామంటూ ఇది ఒక వార్త హైలైట్ కనబడుతున్నది. రైట్, పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాది, ఏమంటారు, పదిలంగా అల్లుకున్న ఇందిరమ్మ ఇల్లు మాది, భీమదేవరపల్లి ఇందిరమ్మ పథకం కింద నిర్మాణమైన ఇల్లు అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది. సో హనుమకొండ భీమదేవరపల్లిలో గృహప్రవేశం చేసిన దంపతులు, 440 చదరపు అడుగుల నిర్మాణం, ఇందిరమ్మలో పూర్తయిన 2వ ఇల్లు, సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటోతో ఇంటి గడప కార్యక్రమం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇల్లు పూర్తయిందంట. శృతి జలంధర్ రెడ్డి అంటూ వాళ్ళు కొత్త దంపతుల ఫోటో కనబడుతున్నది. రైట్, వెలుగులో చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. వెలుగులో శ్రీశైలము చేరకముందే సీమకు మల్లుతున్న కృష్ణమ్మ, బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 1,00,000 క్యూసెక్ల పైగా తరలించుకుపోతున్న ఏపీ, ఇక స్పిల్వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డిపాడు అంటూ వార్త కనిపిస్తుంది. సో పోతిరెడ్డిపాడు అంటూ ఆ పొక్క పెట్టుకొని మొత్తం ఏపీ మొత్తం కూడా నీళ్లు దోసుకుపోతున్న అంశం కనబడుతుంది. ఇక ఇండియాపై ట్రంప్ విషయం అంటూ కామన్ వార్త, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకున్నట్టు ఇంకో వార్త. రైట్, సరోగసి అయితే 40 లక్షలు గుంజొచ్చని, ఇక ఐవీఎఫ్ అయితే 2 లక్షలే, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత ప్లాన్, రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి అంటూ వార్త కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినాం కదా, సరోగసి పేరిట బిచ్చగాళ్లకు బిర్యానీలు తినబెట్టి వాళ్ళ నుంచి వీర్యం కలెక్ట్ చేసి మరి ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని ₹1,00,00,000 సొమ్ము చేసుకొని ఈ టెస్ట్ బేబీ అని చెప్పేసి సరోగసి పేరిట బిడ్డను ఆశ చూపించి ₹1,00,000 వసూలు చేసినటువంటి దందా బట్టబయలైంది కదా. ఈ ఫెర్టిలిటీ సంస్థలు ఏవైతున్నాయో, ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో దానికి సంబంధించిన వార్త డిస్కషన్ చేద్దాం. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్ట్ అంట. ఇక 650 పేజీలతో తుది నివేదిక. ఎంత పెద్దగా ఉంది చూడ ఆ బుక్కులు, ఇవన్నీ అవేనేమో 3 వాల్యూములుగా 650 పేజీలు అంట మొత్తం ఒక్కొక్క బుక్కు. ఇంకేమున్నాయి, మాలేగావ్ పేలుడు కేసులో ఆ 7 నిర్దోషులేనంట. 17 ఏళ్ల తర్వాత ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పు.
నమ్మదగిన బలమైన ఆధారం లేవన్న కోర్టు, అనుమానాల ఆధారంగా దోషులను తేల్చలేమంటూ కామెంటు. ఇక నిర్దోషుల్లో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ అంటూ వార్త కనిపిస్తే, ఇక గొర్రెల స్కామ్లో అరెస్టులకు రంగం సిద్ధం. ఈడీ అదుపులో తలసాని, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్, మరో ఇద్దరు. ఇక సోదాలో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా స్టేట్మెంట్ల రికార్డు నేడు కూడా కొనసాగున్న విచారణ. కనబడుతుంది ఆవిడ గొర్రెల స్కామ్ ఇది గొర్రెల స్కాము. కోట్ల రూపాయలు దండుకున్నారు ఈ గొర్రెల స్కామ్ పేరు చెప్పి. బడుగు బలహీన వర్గాలైనటువంటి గొల్ల కురుమల్ని ధనవంతులను చేస్తామని చెప్పిన కేసీఆర్ సారు వాళ్ళ అధికారుల్ని, వాళ్ళ మంత్రుల్ని ధనవంతులను చేసిండు. 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఈ గొర్రెల స్కీమ్లో. తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ను వీళ్ళందరినీ విచారించి కొంతమంది అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ మరి డేటా తీసుకుంటున్నట. రేపు తలసాని అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ జరుగుతున్నది. డిస్కషన్ చేద్దాం. దిశ చూస్తే రేపు రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు. వారణాసిలో రిలీజ్ చేయనున్న ప్రధాని మోడీ 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,500 కోట్ల రూపాయల జమ. రైతుల ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు రేపు జమ కానున్నాయి. వారణాసిలో ప్రధాని మోడీ వీటిని రిలీజ్ చేయనున్నారు. దీనివల్ల 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కనబడుతుంది కదా ఇక్కడ. రైతన్నలు సంతోషపడాల్సినటువంటి వార్త, రైతన్నలు మరి కళ్ళల్లో ఆనందం కనిపించే వార్త. పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో రేపు పడబోతున్నాయట. 4 విడతల్లో విడతకు 2,000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు పడతాయి కదా. ఆ డబ్బులు మరి ఇక రేపే పడబోతున్నాయంట. రైతన్నలారా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 20,500 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయట. టక్ 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 మనిగా ఖాతాలు మోగుతాయి. ఇక రేపటి నుంచే టీచర్ల ప్రమోషన్స్ అంటూ కామన్ వార్త కనిపిస్తుంది. ప్రభుత్వానికి కాళేశ్వరం నివేదిక అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తే, ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలలు తీర్చన్నట్టు పిటిషన్లపై ఏళ్ల తరబడి విచారణ సాగడం అర్ధరహితం అంటూ ఇక సుప్రీంకోర్టు కామెంట్స్ కనబడుతున్నాయి. గులాబీలో గుబులంట కలవర పెడుతున్న కాళేశ్వరం నివేదిక, గొర్రెల స్కామ్. ఫామ్ హౌస్లో కీలక నేతలతో అధినేత కేసీఆర్ నిత్యం భేటీ, భయపడడం అంటూనే ఎప్పటికప్పుడు సమావేశాలు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డితో డిస్కషన్. ఎమ్మెల్యేలపై అనర్హత, స్పీకర్కే అప్పచెప్పడంపై అసంతృప్తి. బనకచర్లపై ఉద్యమం చేస్తూ ముందుకు పడిన అడుగు. బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ స్టాండ్పై నో క్లారిటీ. కొండని తవ్వి ఎలకను పడతారని ఒక సామెత ఉంటుంది. ఐడియా ఉందా మీకు? ఐడియా ఉండవచ్చు తెలంగాణ ప్రజలందరూ. కానీ కొండను తవ్వి ఎలకను పట్టిరంట. అంటే ఎలకను పట్టనిక కొండను తవ్విరట. అంటే ఇక్కడ ఆలోచన చేయండి. చారణ కోడికి బారణ మసాలా ఒక సామెత ఉంటుంది. అట్లా వీళ్ళు ఇక్కడ స్పీకర్ పరిధిలో ఉండాల్సినటువంటి అంశాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇక సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ ఏమొచ్చింది, స్పీకర్ దగ్గరకు వచ్చింది. సో బీఆర్ఎస్ నాయకులు నారాజులో ఉన్నారట. అరే ఏమయ్యా, మేము సుప్రీంకోర్టుకు పోతే ఏదో అవుతుంది అనుకున్నాం, కానీ తిరిగి మళ్ళీ స్పీకర్ దగ్గరికి వచ్చింది కదా, మేము బొక్కబోర్ల పడ్డట మా పరిస్థితి, తెలంగాణ ప్రజలు కూడా ఇజ్జత్ బాగా అని చెప్పేసి అనుకుంటారట. ఇది ఇట్లుంటే ఓవైపు కాంగ్రెస్ ఢిల్లీకి రావాలి, బీసీ నాయకులకు మద్దతు తెలపాలన్నా, 42% రిజర్వేషన్ మీద కొట్టాడాలని పిలుపునిస్తే మేము ఢిల్లీ కూడా పోతలేం, మద్దతు కూడా ఇస్తలేం, ఇట్లా బీసీలకు దూరం కావడుతుంది. కాళేశ్వరం నివేదిక వచ్చే మరి అట్లా ఏమవుతుందో 10 మందిలో పల్సర్ అయితే మేమని చెప్పేసి ఆలోచన చేస్తూ పెద్ద సారు కేసీఆర్ సారు ఇక అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటు హరీష్ రావు వీళ్ళందరితోటి కేటీఆర్ తోటి డిస్కషన్ చేస్తున్నట్టు ఏం చేద్దామని. ఎవరికి భయపడం, అసలు మేము తల వంచేదే లేదు అని చెప్పేసేటువంటి సారు మరి ఇప్పుడు భయపడుతున్న ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇంకేమున్నాయి కొత్తగా 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ అనే కామెంట్ కనబడుతున్నది. ఇక దిశ టీవీకి నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన సిట్టు. గతంలో దిశ టీవీ ఆర్ఎస్పీ కామెంటు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ వ్యాఖ్యలు. మనం గతంలో చూపించినాం కదా, ఆ వీడియో మళ్ళీ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. దిశ టీవీతో గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ని మనం చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫటాఫట్ అనంతరం చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఇంకేమున్నాయి, స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో ఏం కనబడుతుందా, ఎటువా ఈ పేజీ స్వేచ్ఛలో ఏం కనబడుతున్నది, గులాబీకి నిరాశే, లోకల్పై ఫోకస్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా గెలవాల్సిందే, విద్యార్థులు యువత లక్ష్యంగా కార్యాచరణ చేపట్టాలి, కరీంనగర్ బీసీ సభ ద్వారా కాంగ్రెస్ను ఎండగట్టాలి, బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీలో మాజీ సీఎం కేసీఆర్ అంట. ఏం ఎండగడతారు సార్ మీరు?
ఏం ఎండగడతారు? ప్రజలకు పోతే ప్రజలే మిమ్మల్ని ఎండగట్టంటున్నారు. ఆ నివేదిక వచ్చింది, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక వచ్చింది. గొర్రెల స్కామ్ అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, ఇంకోవైపు ఫార్ములా ఈరేస్ అంటున్నారు. ఏం సార్ ఏం కథ గిట్లా అని చెప్పేసి మిమ్మల్ని ఎండగట్టగల. మీరు అది చూసుకోరు. ఫస్ట్ సభలో మిమ్మల్ని ప్రశ్నించగల మీరు అది చూసుకోరు. మీరు పోయి కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించుడు దేవుడేరుగా. కానీ మిమ్మల్ని మీ మీదకి మరి ప్రశ్నల వర్షం కురవకుండా చూసుకోండి. ఇక ఆ నివేదికలో ఏముందంటూ కామన్ వార్త కాళేశ్వరంది. మరో ఫిర్యాదు, సునీల్ నుంచి భూముల్ని విడిపిస్తేనే 700 మందికి న్యాయం చేయగలం. సైబరాబాద్లో భారతీ బిల్డర్స్ ఫిర్యాదు అంటూ వార్త అనేది కనిపిస్తే హెల్త్ డైరెక్టర్పై ఎంక్వైరీ, మరొక 7 ఉద్యోగులపై కూడా జనరల్ ట్రాన్స్ఫర్స్ అవకతవకల్లో విచారణ. గతంలోనే మెమోలు, మళ్ళీ ఇప్పుడు రీ ఎంక్వైరీ. వేటు తప్పదంటున్న ఉన్నతాధికారులు. ఆ తర్వాత పోస్ట్ ఎవరికి ఇవ్వాలని సర్కారు అధ్యయనం చేస్తుందంట. ఇంకేమున్నాయి? అంగుళం కూడా వదలొద్దు, నీటిపారుదల శాఖ భూములంటూ పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు, కోర్టు కేసులు, పరిష్కారానికి న్యాయవాది అంటూ హైడ్రా ఇరిగేషన్ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కామెంట్స్. ఇక గొర్రెల స్కామ్లో సుదీర్ఘ విచారణట్టు 700 కోట్ల అవినీతిపై ప్రశ్నించిన అధికారులు రాత్రి వరకు విచారించి పంపించిన ఈడీ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యుల ఆరోపణంట. ఇక సిగాజే పేలుడుపై కామెంట్స్ కనబడుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజా అని చెప్పేసి ఇంకో వార్త కనిపిస్తుంది. రైట్, నమస్తే తెలంగాణ చూస్తే 3 నెలల్లో తేల్చాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఇక సాచివేత దాటివేత కుదరదు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలంటే ఒక వార్త కామన్గా కనిపిస్తుంది. అంతేనా? అంతే. సో అంతే కనబడుతున్నాయి. ఒక్కసారి ఏందే అది పోల్ పెట్టినాం, మనం పోల్ పెట్టే ప్రయత్నం చేసినాం కదా, ఆ పోల్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, పోల్ చూస్తే మల్లారెడ్డి ఓవైసీ కాలేజీని హైడ్రా కూలుస్తుందా లేదా అని మనకు పోల్ పెడితే కూల్చదు, కూలుస్తుంది. చూడండి హైడ్రా మీద ఎంత నమ్మకం ఉందో తెలంగాణ ప్రజలకు. రంగనాథ్ గారికి దయచేసి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. దయచేసి తొలి వెలుగు స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి వీడియోని రంగనాథ్ గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మల్లారెడ్డి కాలేజీని, ఓవైసీ కాలేజీని మరి కూల్చే అవకాశం ఉందా లేదా అని తెలంగాణ ప్రజలను అడిగితే ఒక పోల్ పెడితే ఆ పోల్లో మరి 80% మంది కూల్చదు అని చెప్తున్నారు. అంటే హైడ్రా మీద మరి ఓవైసీ మల్లారెడ్డి కాలేజీల మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూడండి. 100కు 80% మంది ఏమంటున్నాయా, మల్లారెడ్డి కాలేజీని మరి ఓవైసీ కాలేజీని కూల్చరు అని చెప్పేసి 80% మంది. ఒక 20% మాత్రమే హైడ్రా మీద రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు, కూలుస్తుందని చెప్పేసి. సో మిగతా 80% మంది అసలు కూల్చే అవకాశమే లేదన్నట్టు ఒక చర్చ కూడా జరుగుతున్నది. రైట్, 2 కామెంట్లు వచ్చినాయి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షూర్ బట్ దెన్ దే కెనాట్ టచ్ ఓవైసీ అంటూ కామెంట్ పెట్టాడు. ఒక విద్యాసంస్థను కూల్చడం తప్పు అని ఇంకొక ఆయన పెట్టాడు. సో ఒక విద్యాసంస్థను కూల్చడం తప్పు, ఓకే, బట్ టైం ఇవ్వాలి కదా. ఆ కాలేజీని కూల్చాలంటే టైం ఇవ్వాలి. ఆ టైం కూడా ఇచ్చింది. గత 1 ఇయర్ బ్యాక్ మరి ఓఎస్ కాలేజ్కి, మల్లారెడ్డి కాలేజ్కి టైం ఇస్తున్నాం. వాళ్ళ ఎడ్యుకేషన్ నడుస్తున్నది కాబట్టి పిల్లలు రోడ్డు మీద పడతారు కాబట్టి ఎప్పుడైతే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వస్తుందో ఆ ఎండింగ్ తర్వాత నోటీసులు ఇచ్చి కూలుస్తామని గతంలో చెప్పారు. సరే ఓ బ్రదర్ కామెంట్ పెట్టాడు, ఒక విద్యాసంస్థను కూల్చడం తప్పని. ఇక తప్పని